వ్యక్తం చేస్తూ సంబరాలు చేస్తున్నారు. భారత ఆర్మీ తగిన బుద్ధి చెప్పిందంటూ సరూర్ నగర్ లో సెల్యూట్ ఇండియన్ ఆర్మీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఆపరేషన్ సింధూర్ కు మద్దతు తెలుపుతూ ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా సంబరాలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ జెండాలను కాలుస్తూ ఏదైతే టపాసులు పేలుస్తూ భారత ఆర్మీకి సెల్యూట్ చెప్తున్నారు హైదరాబాద్ నగర వాసులు. సో అందులో భాగంగానే ఇటు సరూర్ నగర్ లో పెద్ద ఎత్తున కూడా స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు రోడ్ల మీదకు వచ్చేసి పాకిస్తాన్ జెండాలను కాలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము పాకిస్తాన్ ఏదైతే సంబంధించినటువంటి ఫ్లాగ్స్ ని తొక్కుతూ ఏదైతే ఇక్కడ భారత సైన్యం చేసినటువంటి సాహసోపితమైనటువంటి చర్యకు పూర్తిగా మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున కూడా సంబరాలు జరుపుతున్నారు. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో చూస్తున్నాము. ఎల్బీ నగర్ సరూర్ నగర్ లో మనం ఉన్నాము. ఈ రోజు మన దేశపు ఆడబిడ్డల నుడితన సింధూరాన్ని తీసేసిన వాళ్ళకి ఈ రోజు చేసిన ఉగ్రదాడికి ఇది ఒక గుణపాఠం. ఆపరేషన్ సింధూర్ పేరు మీద ధర్మాన్ని అడిగి మరణకాండ సృష్టించిన ఉగ్రవాదులకి ఇది ఒక గుణపాఠంగా ఈ రోజు ఆపరేషన్ సింధూర్ ఎవరైతే చేశారో త్రివిధ దళాలకు మా మద్దతు ఉంది. మీరు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సరే వెళ్ళండి, హమ్ తుమారే సాథే అని చెప్పి ప్రతి ఒక్క భారతీయులం ఈ రోజు వచ్చాము. మా వెంబడి ఉన్నాము, వాళ్ళు మా ఆశీర్వాదాలు వాళ్ళ మీద ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే దేశంలో ఉన్న దేశద్రోహులతో పాటు ఉగ్రవాదాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఇది ఏదో ప్రతిదాడి అని మీరు అనుకుంటున్నారేమో. ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఇది ఒక హెచ్చరిక. దేశంలో ఉంటూ దేశం నీడన బ్రతుకుతున్న వాళ్ళందరికీ కూడా ఇప్పటికైనా పాకిస్తాన్ జిందాబాద్ అని అనే వాళ్ళందరూ దేశం వదిలి వెళ్ళిపోండి, సమయం ఆసన్నమైంది. ఒకవేళ మీకు ఆపరేషన్ సింధూర్ పేరు పైన ఆర్మీ దళాలు చేసినది ప్రూఫ్స్ కావాలి, ఆధారాలు కావాలి అని అనుకుంటే పొండి, పాకిస్తాన్ లో బ్రతకండి, పాకిస్తాన్ లో ఉండి అక్కడ ఏం ఆధారాలు ఉన్నాయో చూడండి.